అదే విధంగా రాజధాని ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుండి ఇప్పటికే 33,000 ఎకరాలు భూములు సేకరించారు. ఇప్పుడు మళ్ళీ 2వ దశ భూములు సేకరిస్తున్నారు. మళ్ళీ 3వ దశ భూముల సేకరణ ఉంటుందంటున్నారు. అంటే 70,000 ఎకరాలకు పైగా రాజధాని పేరు చెప్పి, నిర్మాణం పేరు చెప్పి భూసేకరణ కార్యక్రమం చేపట్టి ఇలా సేకరించిన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు, తన బినామీ కంపెనీలకు, తన అవినీతి కంపెనీలకు, ఎవరైతే తన కోటరీలో ఉన్న వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల యొక్క వాటా ఏంటి అని ప్రశ్నించడానికి ప్రధాన ఎజెండాగా రాజధాని ప్రాంతంలో కనీసము 1000 ఎకరాలు బీసీల కోసం కేటాయించి ప్రతి కులానికి సంబంధించిన భవనాలు నిర్మించడంతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకు అభివృద్ధి పరంగా కావచ్చు, బీసీ పెట్టుబడిదారులకు కావచ్చు, బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, భూములు కేటాయించే డిమాండ్ని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాము. మీ సొంత కంపెనీలకు, బినామీ కంపెనీలకు, మీ సన్నిహిత కంపెనీలకు ఏ కండిషన్లతో అయితే భూములు కేటాయిస్తున్నారో, ఏ ధరకైతే భూములు కేటాయిస్తున్నారో ఆ ధర చెల్లించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా గతంలో హైదరాబాదులో బీసీలకు జరిగిన అన్యాయము అమరావతిలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీకి ఉంది. కాబట్టి ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చే దిశగా ఈ బహిరంగ సభలో ఆ డిమాండ్ని ముందుకు తీసుకొస్తున్నాము. దాంతో పాటు గత అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమగ్ర కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన చేపట్టి గత 1984 నుండి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసము ఆ దిశగా ఆలోచన చేయని ప్రభుత్వాలకు, పార్టీలకు ఈరోజు బీసీవై పార్టీ తరపున అల్టిమేటం జారీ చేస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమగ్ర కులగణన చేపట్టి అదేవిధంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు బీసీలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి బీసీల యొక్క కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి. ఆ నిధుల ద్వారా బీసీలకు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని అంశాల్లో బీసీలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రధానంగా 5 డిమాండ్లతో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ బహిరంగ సభ విజయవాడ, గుంటూరు మార్గ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణానికి పూలే మండల్ ప్రాంగణంగా నామకరణం చేసి అదే ప్రాంగణంలో లక్షలాది మంది బీసీలతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. 22 ఫిబ్రవరి తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.